టికెట్ టికెట్ బాబు టికెట్. ఇల్లే ఇల్లే ఏంటి ఇల్లే? టికెట్ నో. టికెట్ లేకపోతే కుదరదా బాబు, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇదిగో ఉంది నా టికెట్. దీన్నే టికెట్ అంటారు. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మీరందరూ ఎక్కడెక్కారు? వీళ్ళందరూ నీ తరఫునేనా? ఒక్కొక్కడిని కాస్త చూడండి టీసీ, ఈ గుండాల్ని డోంట్ టేక్ ఇట్ ఈజీ, సంథింగ్ ఈజ్ వెరీ వెరీ ఫిషీ. Fishy? ఈ నలుగురు గుండాలు దాచారు తుపాకులు, అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికే ఈ నలుగురు రైలెక్కారు. చూడు చూడు. లేవండి లేవండి అందరూ, లేవండి లేచి రండి. లేవండి వెళ్ళండి. సాంగ్ ఏ సాంగే ఇప్పుడు మోగుతుంది నీకు డింగ్ డాంగ్. జైలుకు వెళ్లి ఆడుకోండి పింగ్ పాంగ్. వచ్చాడండి పెద్ద కింగ్ కాంగ్. ఏంటి? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఏంటి మాట్లాడేంటి? అండ్ మీనమ్మా, ఇప్పుడు నువ్వు నా ప్రొటెక్షన్ లో ఉన్నావు, అండ్ ఇప్పుడు టీసీ కూడా మనకి తోడుగా ఉన్నారు. చూస్తుంది వీళ్ళకి వినిపిస్తాను సీటీ. చాలు, చాలా ఎక్కువైంది. ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుండి పోతాను. సింగ్ డాన్స్ நாம இப்போ போறோம் சென்னை எக்ஸ்பிரஸ்ல. லாஃப் கிரை நாம இப்போ போறோம் சென்னை எக்స్ప్రెస్ல. మీనమ్మా, టీసీ విషయంలో ఏదైతే జరిగిందో దానికి నువ్వే సాక్షి, సోల విట్నెస్. అందుకే నువ్వు మాతో పాటు మా ఊరు కొంబన్కి వస్తున్నావు, చెన్నై ఎక్స్ప్రెస్ లో. చెన్నై ఎక్స్ప్రెస్ లోనా? కలిసిపోయాయి. గోవాలో అస్థికలు కలపడానికి వచ్చాను, కానీ టీసీ గారిని కలిపేశాను. నా ఫ్రెండ్స్ కంటిన్యూస్లీ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయారు. ది కుడ్ నాట్ ట్రాక్ మీ డౌన్. ఎందుకంటే నా 35,000 రూపీస్ సెల్ ఫోన్ ఏదో ట్రాక్ మీద పడి ఉంది. ఓకే 34,249 రూపీస్. நான் கொஞ்சம் படுக்கணும். படுங்கம்மா. பெரியண்ணா, நெக்ஸ்ட் ஸ்டேஷன் எப்போ வரும்னு பாருங்க, எனக்கு பசிக்குது. ஓகேம்மா. మీనమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు నీ కిడ్నాపర్స్ తిడుతున్నావు, వాళ్ళు కూడా కామ్గా నీ మాట వింటున్నారు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నేను నీ కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేస్తాను. థ్యాంక్ యూ. Let me start by introducing myself. Yes. My name is Meenalochini Azhagasundaram. హలో. Daughter of Durkeshwara Azhagasundaram. మా కొంబన్ ఏరియాలో మా ఫాదర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే ఓకే. హీస్ పెరియ తలై. పెరియ తలై టీచర్. ఇల్ల డాన్. ఈ నలుగురు కూడా నా పేచి ఎందుకు వింటున్నారంటే, పిచ్చి మాట పిచ్చియా? నా మాట ఎందుకు వింటున్నారంటే వీళ్ళు మా అప్ప దగ్గర పనిచేసే గుండాలు. గుండాలా? ఎస్, బట్ డోంట్ వరీ, హీస్ మై కజిన్ బ్రదర్స్. ఈ మొక్కలా? సో మీన్ ఓకే, యు కాంట్ టెల్ లైక్ దట్. సారీ. మా అప్పనే నన్ను కిడ్నాప్ చేసి కొంబన్ రిటర్న్ తీసుకుని రమ్మని వీళ్ళని పంపించినారు. ఓ గాడ్. అంటే మీ ఫాదర్ సౌత్ కి గాడ్ ఫాదరా? ఎస్. ఆయన నాకు కళ్యాణం చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్ యు నో మ్యారేజ్? మ్యారేజ్. తంగబలితో. తింగబిల్ల? వాట్ ఇస్ తింగబిల్ల? అందుకే నా ఇంటి నుంచి పారిపోయింది. నాకు అర్థం కాలేదు కదా. తంగబలి అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఓకే. పెళ్లి జరిగితే అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కూడా అప్పాకే. ఓకే. అప్పుడు అప్ప బికమ్స్ డబుల్ పవర్ఫుల్. ఓ గుడ్.
అందుకే అప్ప నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ మ్యారీడ్. హీ జస్ట్ డజంట్ అండర్స్టాండ్. ఇప్పుడు విషయం అంతా అర్థమైంది కదా? లేదు, ఇల్లే ఇల్లే ఇల్లే. ఆయన నీ అప్పానే, గుండాలు నీ వాళ్లే, పెళ్లి నీదే కానీ ఫాల్ట్ నాదా. ప్రాబ్లం నీది, కిడ్నాపింగ్ కూడా నీదే, పైగా కమ్మనూరు కూడా నీది కానీ పోయితల నాదా. అంటే ఏది నీదో అది నాదా? నో 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 మినమ నో. అందరూ గాల్లో గాలి పటాలు ఎగరేస్తారు కానీ నీ గుండాలు మొబైల్స్ ని టీసీల్ని ఎగరేస్తారు. నేను చక్కగా హాయిగా సరదాగా గోవాకి వెళ్తున్నాను. గోవా ఇస్ ఆన్, గోవా ఇస్ ఆన్. కానీ ఎక్కడ? చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కు 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 ఎక్కా. నో, మై హోల్ లైఫ్ ఇస్ లైయింగ్. I am lying. రాత్రి చీకట్లో తప్పించుకుందాం అనుకున్నాను. పొద్దున కళ్ళు తెరిచాను, తెరిచినవి అలానే ఉండిపోయాయి. ఇడ్లీ తింటావా? వద్దు. వెళ్తాను. వద్దు, వెళ్ళొస్తాను. ఇంకా వచ్చి చెప్పడమంటారా? ఇన్స్పెక్టర్ గారు వేకప్ వేకప్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. ఐ హావ్ బీన్ కిడ్నాప్డ్ బై 4 cousin brothers. Please come and catch them. They're criminal. பெரியா என்ன ஆபீசர், இந்த சேவல் என்னமో కుక్కు కుక్కును కూలే. అతను ఏమన్నాడంటే కోడి కొక్కరొక్క విన్నావా? நம்பகிட்டியவா? அங்க சாப்பாடு இருக்கா பாருங்க. சரிமா. మీనమ్మా, ఆ పోలీస్ ఆయన నాకు సహాయం చేయడానికి బదులు ఇక్కడి నుంచి అప్ప ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పోలీస్ వాళ్ళు కూడా అప్ప హెల్ప్ తీసుకుంటారు. ఏంటి అంటే? అంటే ఇక్కడి నుంచి ఈ నలుగురిని ఎవరు ఏం చేయలేరు. అంటే ఇక ఇక్కడి నుంచి నా విషయంలో ఏమైనా జరగచ్చా? జరుగుతుందా? ఆ అంటే నా ప్రాణాలు కూడా పోవచ్చా? పోతాయా? ఆ ఏంటి అంటున్నావు? తెలుసా, చనిపోయే వాళ్ళకి చనిపోబోతున్నామని ఎప్పుడు చెప్పకూడదు. అరే అట్లీస్ట్ అబద్ధంగా ఊరట కలిగించడానికైనా ప్రాణాలతో బతికి పోతామని చెప్పు. ఓకే, బతికిపోతావు. మరి ఫీలింగ్ బెటర్? ఫీలింగ్ బెటర్ అట. ఇప్పుడు తాతయ్య అస్థికలతో నా అస్థికలు కూడా రెడీ. ఎందుకో తెలియదు. అసలు నేను నీకు ఎందుకు చెయ్యి అందించానో తెలియదు. ఆహా, నాకెందుకు చేయించావా? నేనంటే తప్పించుకుని పారిపోతాను. వాళ్ళకెందుకు చేయందించా? ఏ మీ అన్నయ్యలు గుండాలని తెలుసుంటే చెయ్యి అందియడం కాదు, చెంపదెబ్బ కొట్టుండేవాణ్ణి. అయినా అసలు నువ్వే ఈ సమస్య కారణం. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మై లైఫ్ సక్స్. వాట్? సక్స్. సేమ్ హియర్. ఓకే. ఎందుకు వచ్చావు నా దగ్గరికి? ఏ నువ్వే నా సైడ్ కి వచ్చావు. అయ్యో, సైడ్ సంగతి పక్కన పెట్టు మీనమ్మా, మెయిన్ పాయింట్ కి రా. ఇక్కడి నుంచి మన ఇద్దరం తప్పించుకోవడానికి ఏదైనా దారుందా? చెప్పు ప్లీజ్ ప్లీజ్. ఉంది. ఏంటది చెప్పు. కానీ ఇక్కడి నుంచి నేను ఎలా చెప్తే నువ్వు అలా చేసి తీరాలి. ఏదో ఇప్పటి వరకు నా మాట చెల్లినట్టు. ఒప్పుకుంటాను, చెప్పు ఏం చేయాలి? కొంబన్కి వెళ్ళగానే మా అప్పగారి ముందు
నేను ఎప్పుడు నీ వైపు చూసినా Okay. నువ్వు నీ బుర్ర ఊపాలి. ఓకే ఏమో పని బుర్ర బుర్రే కదా. హెడ్. ఓకే హెడ్ ఊపాలి. ఊపుతాను, హెడ్ ఊపుతాను, బుర్ర ఊపుతాను. దోశ తింటాను, ఇడ్లీ తింటాను, బుర్ర ఊపుతాను. దోశ తింటాను. ఐఎమ్ ఓకే. ఓకే 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 ఓకే. నమై పెప్పరో చెన్నై ఎక్స్ప్రెస్.